ఫ్రెండ్స్, ప్రభుత్వం ప్రతిపక్షం చేతికి చిక్కడం అంటే ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రతిపక్షం చేతికి చిక్కి కౌన్సిల్లో రసాభాసగా మారిన తర్వాత కౌన్సిల్ వాయిదా పడింది. శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది, అడుగడుగున ఎండగట్టడానికి ప్రయత్నించినప్పుడు శాసన మండలిలో లోకేష్, విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించకుండా ప్రతిపక్షం పైన విరుచుకుపడి మా నాన్నను అవమానించారు, అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, మీ నాయకుడు పారిపోయాడు సభకు రాకుండా, ఇలా వ్యాఖ్యలు చేయటం మాత్రం నిజంగా ప్రజలకి నిజం చెప్పలేకపోవడమే అని భావించాలి. వైసీపీ గట్టిగానే నిలదీసింది. 14 లక్షల కోట్లని, 12 లక్షల కోట్లని, 11 లక్షల కోట్లని నోటికి వచ్చిన అంకెలని ప్రజల ముందు వివరించి రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది, మరో దేశం అయిపోతుందంటూ ప్రజల్ని భయపెట్టి అప్పుల కుప్పగా మారిపోతుందని ఎక్కడ పడితే అక్కడ వివరించి చివరికి ఇవాళ మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే మొత్తం అప్పులు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మొత్తం మీ హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ 6,46,000 కోట్లని మాత్రం స్పష్టంగా తేల్చి చెప్పడంతో ఈ ప్రభుత్వ బుకాయింపు, దగాకోరు, వంచన ఇవన్నీ కూడా బయటపడ్డాయని వైసీపీ గట్టిగానే ప్రశ్నించింది. ఎందుకు ఈ రకంగా ప్రజల్ని వంచాల్సి వచ్చింది? కేవలం ఓట్ల కోసం, పదవి కోసం లేదా గద్దెనెక్కడం కోసం ప్రజా వంచన ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. అంతేకాదు, ఇప్పటికైనా సరే మీరిచ్చినటువంటి సూపర్ 6 హామీల విషయం ఏంటి? వాటికి నామమాత్రపు అరకొర నిధులను కేటాయించి ప్రజల దృష్టిని మళ్లించి వాటిని దాదాపుగా మర్చిపోయేలా చేయడంలో ఈ ప్రభుత్వం ఎందుకు ప్రజల్ని కూడా ఇంతగా వంచాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ గట్టిగానే నిలదీసింది. వైసీపీ చాలా అంశాలను ప్రస్తావించింది. వాటికి ఎక్కడ నేరుగా సరైనటువంటి సమాధానాలు చెప్పని ప్రభుత్వం దాదాపుగా పారిపోయిందనే చెప్పాలి. కానీ లోకేష్ మాత్రం తన తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరి పూర్తిగా సభ దృష్టిని మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి సభకు రాకుండా పారిపోతున్నాడు, లేకపోతే మా తండ్రి గారిని అవమానించారు అందుకనే ఈ గతి పట్టింది, ఇలా మాట్లాడారు. ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా ప్రజల్ని ఇది ఒక రకంగా వంచడమే అని వైసీపీ గట్టిగానే పేర్కొంది. జగన్మోహన్ రెడ్డి నిన్న దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులేంటి, ఆదాయం ఏంటి, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని వంచిస్తోంది, ప్రజావంచనలో ఏ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తోంది, ఇవన్నీ వివరించారు. అంతేకాకుండా ఆయన స్పష్టంగా బడ్జెట్లో పేర్కొన్న అంశాలను ప్రజల ముందుంచి మన రాష్ట్ర అప్పు ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు కేవలం 6,46,000 కోట్లే అయినప్పుడు మరి 14 లక్షల కోట్లని చంద్రబాబు, 13 లక్షల కోట్లని పురంధరేశ్వరి, అదే 11 లక్షల కోట్లని లోకేష్, 12 లక్షల కోట్లని పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడారు? అంటే ప్రజల్ని నిలువున దగా చేస్తూ, వంచిస్తూ, మోసం చేస్తూ కేవలం అధికారమే పరమావధిగా మాట్లాడటం ఎంత మేరకు సమంజసమని ఇవాళ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు గట్టిగానే నిలదీశారు. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి వివరాలన్నీ తెలియజేసిన తర్వాత అయినప్పటికీ
ఎల్లో మీడియా దీని మీద స్పందిస్తుందేమో అని అందరూ ఎదురు చూశారు. దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రాష్ట్రం వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, మరొకటి అని దాదాపు 2 సంవత్సరాల పాటు ఊదరగొట్టినటువంటి ఎల్లో మీడియా పూర్తిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనే జగన్మోహన్ రెడ్డి వివరించినప్పుడు మరి దాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి కదా, వాటిని తెలియజేయాలి కదా. ఆ బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కదా. వాటిని వేటిని పట్టించుకోవట్లేదు. కేవలం ఎక్కడో 14వ పేజీలోనో 15వ పేజీలోనో ఒక సింగిల్ కాలం వార్త వేసి చేతులు దొరుకుతున్నారు. అంటే ఇక్కడే ఆత్మవంచన, ఎల్లో మీడియా ఆత్మవంచన చేసుకుంటోంది, నిజాలకు పాతరేస్తోంది, నిజాలు చెప్పడానికి భయపడుతోంది. ముఖ్యంగా పచ్చ పార్టీలకు సంబంధించినటువంటి నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నటువంటి మరి మీడియా సంస్థలు, వ్యక్తులు, శక్తులు ఈ రకమైనటువంటి అబద్ధాలతో ఇంకెంతకాలం కాలం గడుపుతారో తెలియదు. కానీ మొత్తం మీద ఖచ్చితంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిజాలు మాత్రం నిగ్గు తేలాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తిగా ఈ అంకెలు చెప్పకపోవడం కారణం మొదట్లోనే ప్రజలకు తమ మీద ఏవగింపు ఏర్పడుతుందనే భయం. ఇప్పుడైనా ఏర్పడాలి. కానీ ఇప్పటికి కూడా ఇంకా తమను తాము సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉండి ప్రతిపక్షాన్ని, ప్రజల్ని బుకాయించడానికి, ఎదురుదాడి చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఏవగింపు కలిగిన మాట వాస్తవం. ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దలపైన ప్రజల్లో అంటే వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, ప్రతి సందర్భంలోనూ మాట్లాడలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇది అబద్ధాల కోరు ప్రభుత్వం, అబద్ధం చెబుతోంది, నిజాలకి పాతరేసిందన్న మాట ఖచ్చితంగా చెప్తున్నారు. మరొక విషయం, ఎక్కడా కూడా సూపర్ 6 కానీ, షణ్ముఖ వ్యూహం కానీ ఇవేవి మరి సోదిలో కూడా లేవు. వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కడ లేవు. స్పష్టమైన కేటాయింపులు ఉండాలి, వాటి కేటాయింపులు లేవు. ఈ విషయాలనే వైసీపీ కౌన్సిల్లో నిలదీస్తుంది. సూపర్ 6 సంబంధించిన కేటాయింపులు ఏంటి, ఎంత ఇవ్వాలి, మీరు ఎంత కేటాయించారు, మీరు తల్లికి వందనం అన్నారు, వందనం ఇస్తున్నారా, ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు. గతంలో అమ్మఒడి కనీసం ఒక్క పిల్లడికైనా కుటుంబంలో వచ్చేది, ఇప్పుడు వాడికి కూడా రావట్లేదు. ఇంట్లో ఉన్న 10 మంది పిల్లలకి ఇస్తామన్నారు, కనీసం ఒక్కడికైనా ఇవ్వట్లేదు. మరి ఆడబిడ్డ నిధి అన్నారు, ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకు మీరు 1500 నెలకి వేస్తామన్నారు, సంవత్సరానికి 18,000, అందులో ₹1 రాలేదు. రైతులకు ఏదో రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. వీటన్నిటికీ సంబంధించి వైసీపీ గట్టిగానే నిలదీస్తుంది. ఎందుకంటే ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ వైసీపీకి ఉంది. కాబట్టి వైసీపీ గట్టిగానే ఈ విషయాల్లో ప్రతిస్పందించింది. దాని మీద ప్రభుత్వం ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి సూటిగా సమాధానాలు ఇవ్వలేక దాదాపుగా దాటవేసి ఎదురుదాడి చేసి సభ నుంచి వెళ్ళిపోయింది. సభ అర్ధాంతరంగా వాయిదా పడింది. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ ఖచ్చితంగా సమస్యలపైన పోరాడి ప్రజా సమస్యలని మరి కౌన్సిల్లో ఎండగడితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానాలు రాబట్టవచ్చు, ప్రజలకు అంతో కొంత సమాచారాన్ని తెలియచేయవచ్చు. లేకపోతే ఏదో కప్పదాటు ప్రశ్నలు కాలక్షేప కార్యక్రమంగా కౌన్సిల్ ఉండిపోకూడదన్న అభిప్రాయం ప్రజల నుంచి వినపడుతోంది. ఏది ఏమైనా ప్రజలు వంచనకు గురయ్యారు, మోసానికి గురయ్యారు, దగాకు గురయ్యారు. ఈ దగాపడ్డ ప్రజానీకానికి అండగా నిలిచేటువంటి బాధ్యత ఇవాళ ప్రతిపక్షం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం ఈ అంశాలను ప్రతి ఒక్కటి కూడా కౌన్సిల్లో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే నిజానికి తప్పు ఒప్పుకొని మేము ఇద్దామనుకున్నాం, కనీసం మాకు
ఇవ్వలేని పరిస్థితి ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటే కొంతవరకు సమంజసంగా ఉండేది. కానీ ప్రతి సందర్భంలోనూ గత 5 ఏళ్ల పాలనని జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకర పాలన, ధ్వంసం జరిగిపోయింది, అన్నిటినీ ఘాటన పెడుతున్నాం, చక్కదిద్దుతున్నాం అంటూనే ఎక్కడా కూడా కేటాయింపులు లేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఒక్క పెన్షన్లు తప్ప మిగతా ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం టేకప్ చేయలేదు. అయితే ప్రభుత్వానికి కొన్ని ఆలోచనలు, మౌలికమైనటువంటి సూత్రాలు ఉండి ఉండొచ్చు. వారు సంక్షేమ కార్యక్రమాల పట్ల విముఖత ఉండి ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజలకు లక్షల కోట్లు దోచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందని భావించి ఉండొచ్చు. అంతేకాకుండా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2,75,000 కోట్లు మరి ప్రజలకు డీబీటీ ద్వారా, మిగతా ద్వారా నేరుగా పంపిణీ చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చినటువంటి దాదాపు 60,000 కోట్ల రూపాయలకు ఏ రకమైన లెక్కలు చూపించట్లేదు. అదంతా కూడా ఎటుపోతోంది, ఎక్కడికి వెళ్తోంది, ఏం జరుగుతోంది తెలియపరచాల్సిన అవసరం ఉంది.